ఇండియా మరియు శ్రీలంక ఈ రెండు దేశాలు మనకి ఇప్పటి నుంచే కాదు కొన్ని వేల సంవత్సరాల నుంచి కూడా చారిత్రాత్మకంగా కల్చరల్గా వీటన్నిటి పరంగాను ఇంటర్లింక్డ్గా ఉన్నటువంటి కంట్రీస్ కింగ్డమ్స్గా ఉన్నప్పటి నుంచి మరి మన ఇండియన్ మెయిన్ ల్యాండ్కి శ్రీలంక ఐలాండ్ సో ఐలాండ్ కంట్రీకి ఆర్ ఐలాండ్ కింగ్డమ్స్కి మధ్య లింకేజెస్ ఉండేవి. మరి ఇప్పుడు ఏ విధంగా ఇండియా శ్రీలంక సంబంధాలు ఉన్నాయి, వాటిలో పొలిటికల్, ఎకనామిక్, స్ట్రాటజిక్, కల్చరల్ ఈ విధంగా ఈ విషయాలన్నీ ఏ విధంగా రెండు దేశాల మధ్య లింకేజెస్ ఉన్నాయి, వాటిలో ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాటిని ఏ విధంగా మనం సాల్వ్ చేసుకోవాలి, వీటిని మనం ఈ వీడియోలో చూద్దాం. ఇండియా అండ్ ద వరల్డ్ ఈ సిరీస్లో మనం ఆల్రెడీ ఇండియా పాకిస్తాన్ రిలేషన్స్కి సంబంధించి వీడియో చేయడం జరిగింది. ఇవాళ మనం ఇండియా శ్రీలంక రిలేషన్స్కి సంబంధించినది చదువుకుంటున్నాం. రైట్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్. మరి స్టార్ట్ చేసేద్దామా? మరి వివిధ కోణాల్లో ఇండియా శ్రీలంక రిలేషన్స్ని చూసే ముందు ఒకసారి జాగ్రఫికల్ లొకేషన్ ఏంటి, రెండు దేశాల యొక్క జాగ్రఫికల్ లొకేషన్ ఏంటి అన్నది ముందు మనం తెలుసుకోవాలండి. ఎప్పుడైనా సరే ఐఆర్ అనేది చదివేటప్పుడు, ఇంటర్నేషనల్ రిలేషన్స్ చదివేటప్పుడు జాగ్రఫికల్ ఆస్పెక్ట్స్ని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఇదన్నమాట. ఇక్కడ చూడండి, ఇదేమో మన ఇండియన్ ఓషన్ రీజన్. ఈ ఇండియన్ ఓషన్ రీజన్లో మన ఇండియా, శ్రీలంక, సో ఇవి రెండు ఇంపార్టెంట్ దేశాలు. మరి ట్రేడ్ అనేటటువంటిది ఎస్పెషలీ మనం ఇక్కడ చూస్తే ఈ సూయజ్ కెనాల్ ద్వారా వెళ్ళే ట్రేడ్ కానివ్వండి, ఇటు మలక్కా స్ట్రైట్ గుండా, అదేవిధంగా ఇటు గల్ఫ్ నుంచి వచ్చేటటువంటి ట్రేడ్ కానివ్వండి, వీటి యొక్క ట్రేడ్ రూట్స్ అన్నీ కూడా ఇండియా శ్రీలంక దగ్గరగా ఇలా పాస్ అవుతూ ఉన్నాయి ఇండియన్ ఓషన్ రీజన్లో. ఎస్పెషల్గా ఇండియన్ ఓషన్ రీజన్లో పోర్ట్ సెంటర్స్కి వీటన్నిటికీ శ్రీలంక అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్ రీజన్ అన్నమాట. అంటే అటు ట్రేడ్కి అందరికీ ఇది ఇంపార్టెంట్, మన ఇండియాకే కాదు చాలా దేశాలకి శ్రీలంక అనేది ఒక ఇంపార్టెంట్ కంట్రీ. అదేవిధంగా స్ట్రాటజిక్గాను ఈ ఇండియన్ ఓషన్ రీజన్లో మ్యారిటైమ్ డామినెన్స్ ఉండాలి అంటే ఇలాంటి దేశాల యొక్క కోఆపరేషన్ ఉండాలి. సో ఇటు ట్రేడ్ పరంగాను ఇటు స్ట్రాటజిక్ పరంగాను మన శ్రీలంక అనేటువంటిది ఇంపార్టెంట్. జాగ్రఫీ వైజ్గా ఇంకా మనం కొద్దిగా డీటెయిల్డ్గా చూస్తే గల్ఫ్ ఆఫ్ మన్నార్, ఆ తర్వాత పాక్ బే, ఆ తర్వాత పాక్ స్ట్రెయిట్, ఈ విధంగా మనకి మ్యారిటైమ్ జోన్ అనేటటువంటిది ఉంది. ఇక్కడ చూస్తున్నారు మధ్యలో చిన్న చిన్న ఐలాండ్స్, ఇవి ఇండియా శ్రీలంకని కనెక్ట్ చేస్తూ ఉన్నాయి. ఇక్కడ కనిపిస్తున్నటువంటి రెడ్ కలర్ లైన్ ఉందే, అది ఇంటర్నేషనల్గా అంతర్జాతీయంగా మనం ఏర్పాటు చేసుకున్నటువంటి మ్యారిటైమ్ బౌండరీ లైన్, ఐఎంబిఎల్ అని అంటారండి. ఈ లైన్ని ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ బౌండరీ లైన్, రెండు దేశాల మధ్య అంతర్జాతీయంగా మనం ఉన్నటువంటి ఆ సరిహద్దు రేఖ అన్నమాట. రైట్, సో గల్ఫ్ ఆఫ్ మన్నార్ ఎక్కడుంది, పాక్ బే, పాక్ స్ట్రైట్, ఇవన్నీ కూడా ఏ దేశాల మధ్యలో ఉన్నవి? శ్రీలంక మరియు మన ఇండియా మధ్యలో ఉన్నటువంటివి. జనరల్గా మనకి రామేశ్వరం నుంచి ఇటు శ్రీలంకకు సంబంధించి ఇటు వెళ్తూ ఉంటారు. ఇక్కడ మనకి రకరకాల పుణ్యక్షేత్రాలు కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట. అవి మనం ఆర్ట్ అండ్ కల్చర్ వైజ్గా అలా చదువుకుంటాం. ప్రస్తుతానికైతే శ్రీలంక యొక్క జాగ్రఫికల్ లొకేషన్, ఇండియా యొక్క జాగ్రఫికల్ లొకేషన్ వరల్డ్ వైడ్గాను, ప్లస్ రెండు దేశాల మధ్య ఉన్నటువంటి జాగ్రఫికల్ ఫీచర్స్ ఏంటో మనము బ్రీఫ్గా చూసాము. సరే, మరి ఇప్పుడు అసలు ఇండియా శ్రీలంక రిలేషన్స్ చదివే ముందు శ్రీలంక యొక్క పొలిటికల్ హిస్టరీ ఏంటి, అసలు దానికి ఇండిపెండెన్స్ ఎలా వచ్చింది, దాంట్లో ఉండేటటువంటి వివిధ ప్రావిన్సెస్ ఏంటి, వాటి మధ్య ఉన్నటువంటి రిలేషన్స్ ఏంటి, ఇవి మనం ఒక్కసారి చూద్దామండి. ఫస్ట్ వచ్చేటప్పటికి అసలు మోడర్న్ శ్రీలంక అంటే ఏన్షియంట్గా మనం చూసుకుంటే ఎన్నో వేల సంవత్సరాల నుంచి హిస్టారికల్ కల్చరల్ సిగ్నిఫికెన్స్ ఉంది ఈ ప్రాంతానికి. బుద్ధిజం మన ఇండియా నుంచి స్ప్రెడ్ అవ్వడం కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి ఏన్షియంట్ పీరియడ్ నుంచే. బట్ మనం ఇక్కడ యూరోపియన్స్ ఎప్పుడైతే శ్రీలంకకి రావడం మొదలు పెడతారో మోడర్న్ శ్రీలంకన్ హిస్టరీ గురించి కొద్దిగా బ్రీఫ్గా చూద్దాం. 1505లో, ఇవన్నీ మీరు ఇయర్స్ గుర్తుపెట్టుకొని క్రొనలాజికల్గా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, మన అండర్స్టాండింగ్కి మాత్రమే ఈ పొలిటికల్ హిస్టరీ ఆఫ్ శ్రీలంక అని మనం చదువుతూ ఉన్నాం. మనకి హిస్టరీ ఆఫ్ శ్రీలంక అవసరం లేదు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఇండియా శ్రీలంక మధ్య ఉన్న రిలేషన్షిప్ అవసరం. బట్ అది అర్థం అవ్వాలంటే దాని బ్యాక్గ్రౌండ్ ఇది కాబట్టి ఇది మనం చదువుతున్నాం అన్నమాట. సరే, ముందుగా పోర్చుగీస్ వారు కొలంబోకి వెళ్ళడం జరిగింది. మనకు కూడా
మన ఇండియాని కూడా రీచ్ అయినటువంటి ఫస్ట్ యూరోపియన్ కంట్రీ ట్రేడ్ కోసం మేజర్లీ రీచ్ అయింది ఏంటి? పోర్చుగీస్, మన వాస్కోడి గామా, ఇవి మీకు తెలిసే ఉంటాయి అనుకుంటున్నా. రైట్, సరే. పోర్చుగీస్ కొలంబో, మనం శ్రీలంకని ఇంతకుముందు కొలంబో అని పిలిచేవాళ్ళం అనమాట. కొలంబోలో ఇక్కడ దీనికి ఎంటర్ అయ్యారు. ఆ తర్వాత స్లోగా పోర్చుగీస్ నుంచి బ్రిటిష్ వాళ్ళు ఆ ఐలాండ్ మీద పవర్ అనేటటువంటిది మొత్తం అడ్మినిస్ట్రేటివ్గా మొత్తం టోటల్ కంట్రోల్ని వాళ్ళు తీసుకున్నారు. 1931లో రైట్ టు ఓట్ని, పవర్ షేరింగ్, సిన్హలీస్, ఈ క్యాబినెట్ ఏదైతే ఉందో, సిన్హలీస్ అంటే మనకి ఈ పర్టికులర్ శ్రీలంకలో సిన్హలీస్ అని, తమిళ్స్ అని, ముస్లిం మూర్ అంటారు. సో మూర్ అనే కమ్యూనిటీ, కొంతమంది ఇండిజినస్గా ట్రైబల్ కమ్యూనిటీస్, ఇట్లా మనకి వివిధ కమ్యూనిటీస్ ఉన్నాయి. వీటిలో మేజర్లీ సిన్హలీస్ పాపులేషన్ మేజర్లీ ఉంటుందన్నమాట. సరే, ఈ విధంగా బ్రిటిష్ వాళ్ళ టైంలో మనం ఎలాగైతే 1947 వరకు బ్రిటిష్ వాళ్ళ ఆధీనంలో ఉన్నామో అదేవిధంగా శ్రీలంక కూడా ఉండేది. ఆ టైంలో బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత శ్రీలంకలో ఎస్పెషలీ ఇక్కడ ఈ రీజన్ అంతా కొండ ప్రాంతాలు. సో అక్కడ మౌంటైన్ ప్రాంతాల్లో టీ గార్డెన్స్ వాటిని పెంచడం కోసం చాలామంది మరి తమిళ్స్ని వీళ్ళందరినీ తీసుకెళ్లారు. అంతకు ముందే 1100 సంవత్సరాలు బీసీల నుంచే బీసీ బుద్ధిజంతో పాటు కొంతమంది వెళ్ళి ఇక్కడ స్థిరపడ్డ వాళ్ళు. ఆ తర్వాత 1200 టైంలో చోళాస్ వీళ్ళ టైంలోనూ వెళ్ళి చాలామంది తమిళ్స్ స్థిరపడ్డారు. ముందుగా ఎప్పుడో వెళ్ళి స్థిరపడ్డటువంటి తమిళ్స్ని శ్రీలంకన్ తమిళ్స్ అంటారు. శ్రీలంకన్ తమిళ్స్ బ్రిటిష్ వాళ్ళ టైంలో తీసుకెళ్ళి ఇక్కడ ప్లాంటేషన్ క్రాప్స్లో వాళ్ళని పెట్టిన వాళ్ళని ఇండియన్ తమిళ్స్ అని అంటాము. శ్రీలంకన్ తమిళ్స్, ఇండియన్ తమిళ్స్. సో ఇక్కడ ఉందా ఇదంతా శ్రీలంకన్ తమిళ్స్. ఈ డార్క్ కలర్లో ఉందా ఇక్కడ ఇండియన్ తమిళ్స్ ఉంటారు. ఇప్పుడు శ్రీలంకలో తమిళ్ ఇష్యూ అనేది శ్రీలంకన్ తమిళ్స్కి, శ్రీలంకన్ సిన్హలీస్కి మధ్య ఉంది, ఇండియన్ తమిళ్స్కి కాదు, శ్రీలంకన్ తమిళ్స్ అన్నమాట. సరే, ఆ విధంగా ఉంది. 1948లో సిలోన్, శ్రీలంక, ఇది ఫుల్ ఇండిపెండెన్స్ అనేటటువంటిది వస్తుంది. 1949 నుంచి సిన్హలీస్ నేషనలిజం మొదలవుతుంది. ముందుగానే నేషనలిస్టిక్ టెండెన్సీస్ అవన్నీ ఉంటాయి. బ్రిటిష్ వాళ్ళు శ్రీలంకన్ తమిళ్స్కి ఫేవర్గా ఉన్నారు అన్నటువంటిది వాళ్ళ యొక్క కంటెన్షన్ అనమాట. బట్ శ్రీలంకన్ తమిళ్స్ కంపారిటివ్లీ మిగిలిన వీళ్ళతో పోలిస్తే కొంత రిచ్గా ఉండడము, ఎందుకంటే అక్కడ ప్లాంటేషను, ట్రేడ్ అవి ఎక్కువగా ఉండడము. సో అవన్నీ ఒక రీజను. ఆ తర్వాత మరి దాంతో సిన్హలీస్ అనేటటువంటి దాన్ని అఫీషియల్ లాంగ్వేజ్గా డిక్లేర్ చేయడము తమిళ్ కంటే కూడా. సో ఇలాగ రకరకాలుగా జరుగుతూ ఉండడంతో అక్కడ ప్రొటెస్టులు చేస్తారు. ఆ ప్రొటెస్టులు 1956 ఆ టైంలో ప్రొటెస్టులు చేస్తారు. ఆ తర్వాత 1958లో యాంటీ తమిళ్ రాయిట్స్, తమిళ్స్కి ఎగెనిస్ట్గా రాయిట్స్ జరుగుతాయి, చాలామంది చనిపోతారు, థౌజండ్స్ ఆఫ్ తమిళ్స్ డిస్ప్లేస్ అవుతారు. అప్పుడు సిలోన్ అనేటటువంటిది రిపబ్లిక్ అవుతుంది, దాని యొక్క పేరుని శ్రీలంకగా మార్చుకుంటుంది. బుద్ధిజంకి ప్రైమరీ ప్లేస్ అనేటటువంటిది ఇస్తారు, ఇక్కడ ఒక ఇండిపెండెంట్ కాన్స్టిట్యూషన్ రావడము, ఇవన్నీ జరుగుతాయి అన్నమాట ఇక్కడ. దాంతో ఇది ఇలా జరుగుతూ ఉండడంతో ఇదిగోండి శ్రీలంకన్ తమిళ్స్ మైనారిటీ, సిన్హలీస్ మెజారిటీ. సో మైనారిటీస్ మీద అటాక్స్ ఇవ్వడంతో తమిళ్ మైనారిటీస్ని యాంటగనైజ్ చేసేలాగా బుద్ధిజంకి ప్రైమరీ ప్లేస్ ఇవ్వడము, సిన్హలీస్ లాంగ్వేజ్ని గుర్తించడము మేజర్లీ. సో ఇవన్నీ కూడా అక్కడ జరుగుతూ ఉన్నాయి. అటువంటి టైంలో 1976లో మరి ప్రభాకరన్ అనేటటువంటి వ్యక్తి నేతృత్వంలో ఎల్టీటీఈ, లిబరేషన్ ఆఫ్ తమిళ్ టైగర్స్ ఈలం అనే ఒక గ్రూప్ ఫామ్ అవుతుందన్నమాట. ఎస్పెషలీ తమిళ్ డామినేటెడ్ ఏరియాస్ ఇందాక నార్త్ రీజన్లో ఉన్నాయే అక్కడ ఫామ్ అవుతాయి. సో ఆ తర్వాత అటాక్స్ చేస్తూ ఉంటారు, కొంతమంది ప్రైమ్ మినిస్టర్స్ని, ప్రెసిడెంట్స్ని కూడా ఎల్టీటీఈ అటాక్ చేస్తుంది, చనిపోతారు వాళ్ళు. 1985లో పీస్ టాక్స్ జరపడానికి ప్రయత్నిస్తారనమాట గవర్నమెంట్ మరియు ఎల్టీటీఈ మధ్యలో, కానీ అవి ఫెయిల్ అయిపోతాయి. 1987లో మరి ఇదిగో ఎల్టీటీఈ మీద వార్ లాగా ప్రకటిస్తుందన్నమాట గవర్నమెంట్ అన్నది. అప్పుడు ఇండియా ఇంటర్వీన్ అవుతుంది. అప్పుడు రాజీవ్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్గా ఉంటారు. ఇండియా ఇంటర్వీన్ అయ్యి అలా కాదు, మీరిద్దరూ కలిసి ఒక పీస్ డీల్ని ఏర్పాటు చేసుకోండి, మేము మధ్యలో ఇన్వాల్వ్ అవ్వం, కానీ మీరు పీస్ డీల్ని చేసుకోండి, దీంతోపాటు తమిళ్ ఇష్యూని మీరు అడ్రస్ చేయండి, మీ రాజ్యాంగంలో అమెండ్మెంట్ తీసుకొని రండి, 13వ రాజ్యాంగ సవరణ చట్టం చేస్తామని చెప్పి ఒప్పుకుంటారనమాట. అప్పుడు వాళ్ళు ఎవరు, శ్రీలంకన్ గవర్నమెంట్ ఒప్పుకుంటుంది, ఇండియన్ గవర్నమెంట్. సో ఇండియన్ గవర్నమెంట్ ఇండియన్ పీస్ కీపింగ్ ఫోర్స్
IPKF అంటారు, ఇండియన్ పీస్ కీపింగ్ ఫోర్స్ని పంపిస్తుంది. కానీ అక్కడంతా నార్త్ రీజన్, ఇక్కడంతా గొరిల్లా వార్ఫేర్. దాంట్లో ఈ LTTE గ్రూప్స్ చాలా ఆరితేరిన వాళ్ళు. సో LTTE అనేది పీస్ టాక్స్ ఫస్ట్ ఒప్పుకున్నట్టే ఒప్పుకుంటుంది, ఆ తర్వాత రాదు. ఇండియన్ పీస్ కీపింగ్ ఫోర్స్ 3 సంవత్సరాలు ఉంటుంది. చాలామంది మన వాళ్ళు చనిపోతారు. మన వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళ మీద అట్రాసిటీస్ చేస్తున్నారని నెగిటివ్ సెంటిమెంట్స్ డెవలప్ అవుతాయి. దాంతో 1990లో మన వాళ్ళని వెనక్కి తీసేసుకుంటారనమాట. ఆ తర్వాత శ్రీలంక LTTE మీద బాగా యుద్ధానికి మొదలవుతుంది. అసలు మనం ఎందుకు ఇన్వాల్వ్ అవ్వాలి అంటే, ఈ LTTE ఇదంతా కూడా తమిళ్ రైట్స్ కోసం పోరాడుతున్నటువంటి గ్రూప్స్. మరి మన ఇండియాలో తమిళనాడు అనేటటువంటిది ఒక మేజర్ స్టేట్. సో అది పొలిటికల్గాను కల్చరల్గా లింకేజెస్ ఉండడం వల్ల ఆ సెంటిమెంట్స్ కోసం మనం దాంతో ఇన్వాల్వ్ అవ్వడం అనమాట. రైట్, LTTE అనేటటువంటిది పోరాడుతూ ఉంటుంది. 1991లో ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ అప్పట్లో ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి రాజీవ్ గాంధీ అసాసినేషన్కి కూడా LTTE దాని యొక్క సింపథైజర్స్ చేశారు అన్నది విషయము. ఆ తర్వాత 2002లో గవర్నమెంట్ ఈ LTTE శ్రీలంకన్ గవర్నమెంట్ LTTE వాళ్ళు నార్వే అనే కంట్రీ పీస్ టాక్స్ని జరపాలి, ఒక మీడియేషన్ అనేది నార్వే చేపడుతుందన్నమాట. దానికి ఒప్పుకుంటారు. ఆ తర్వాత మళ్ళీ ఈ తమిళ్ టైగర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు టెర్రర్ యాక్టివిటీస్ ఇవన్నీ చేపట్టడంతో మళ్ళీ అది బ్రేక్ అవుతూ ఉంటుంది. చూడండి, మీడియేషన్ అనేది వస్తారు. 2005లో ఏమవుతుందంటే, 2004లో ఇండియన్ ఓషన్ సునామీ వచ్చి ఉంటుంది. ఆ ఇండియన్ ఓషన్ సునామీలో 30,000కి పైగా మరి చనిపోయి ఉంటారు శ్రీలంకలో. మరి కంపెన్సేషన్ అనేది రావాలి. దాంట్లో $3 బిలియన్ డాలర్స్ కంపెన్సేషన్ ఏదైతే ఉందో అది సిన్హలీస్, తమిళ్స్, ముస్లిమ్స్ వీళ్ళందరి మధ్య పంచాలి అని. కానీ దాంతో మాకు సరిగా రావట్లేదు అని తమిళ్ టైగర్ రెబల్స్ మళ్ళీ వాళ్ళ యొక్క దీన్ని తీసుకొని వస్తారనమాట. దాంతో ఇన్సర్జెన్సీ పెరుగుతూ ఉంటుంది. అప్పుడు మహేంద్ర రాజపక్స అనే అతను ప్రెసిడెంట్గా ఉంటారు. ఆ టైంలో ఆల్ అవుట్ వార్ అనేది చేస్తారు. 2009 మేలో ప్రభాకరన్ చనిపోతారు. చాలామంది LTTE మొత్తం లాసెస్ వచ్చేస్తాయి. వాళ్ళు ఓవరాల్గా లొంగిపోతారనమాట. అలాగా LTTE అనేటటువంటి దాని మీద శ్రీలంక విజయాన్ని సాధిస్తుంది. బట్ చాలా హ్యూమన్ రైట్స్ వైలేషన్స్ జరిగాయి. అమాయకుల్ని కూడా చంపడము సింపథైజర్స్ అన్న పేరుతో, రేప్స్, సెక్షువల్ అసాల్ట్స్ ఇవన్నీ జరగడం చేశాయి ఆర్మీ అన్నది కంప్లైంట్స్ అన్నమాట. అలా ఉంటుంది. ఆ టైంలో 2009లో ఆ వార్ ముగియగానే 2010లో వాళ్ళ యొక్క పార్లమెంట్ కాన్స్టిట్యూషన్కి చేంజెస్ని అప్రూవ్ చేస్తుంది. అప్పుడు ఉన్నటువంటి ప్రెసిడెంట్ రాజపక్స ఎన్నిసార్లు అయినా సరే మామూలుగా వాళ్ళకి 2 సార్లే ప్రెసిడెంట్గా పవర్ని చేపట్టాలి అన్నది రూల్ అనమాట. సంతకు మించి చేపట్టకూడదు అని. దాన్ని మార్చి ఎన్నిసార్లైనా ప్రెసిడెంట్గా పవర్ చేపట్టేలాగా కాన్స్టిట్యూషన్లో చేంజెస్ తీసుకొని వస్తారు. 2012లో యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ అనేటటువంటిది ఇదిగో శ్రీలంకలో జరిగినటువంటి హ్యూమన్ రైట్స్ వైలేషన్స్, వార్ టైంలో జరిగిన హ్యూమన్ రైట్స్ వైలేషన్స్ మీద ఒక కమిటీని ఏర్పాటు చేస్తుంది శ్రీలంక. అది మా యొక్క సావర్నిటీకి అగెయినెస్ట్, మేము చూసుకుంటాం, మా కంట్రీ కదా, మీరెవరు చూడ్డానికి అని చెప్పేసి క్రిటిసైజ్ చేస్తుంది శ్రీలంక అనేటటువంటిది. ఏదేమైనప్పటికీ ఆ UNHRC రెజల్యూషన్ ఏదైతే ఉంటుందో దానికి సపోర్ట్ చేస్తూ శ్రీలంకకి అగెయినెస్ట్గా ఇండియా కూడా UNHRCలో ఓట్ అనేటటువంటిది వేస్తుందన్నమాట. మరి అదే టైంలో రాజపక్స కొంత చైనాకి ఫేవరబుల్గా ప్రాజెక్ట్స్ ఇవ్వడం కానీ ఇవన్నీ చేస్తూ ఉంటారు. 2015లో మైత్రిపాల సిరిసేన అనేటటువంటి వ్యక్తి, వీళ్ళ పార్టీ అనేది విన్ అవుతుందన్నమాట. వీళ్ళు ఇదిగో సివిల్ వార్ టైంలో జరిగినటువంటి క్రైమ్స్కి వాటికి మేము దానికి చర్యలు చేపడతామంటారు. 2018లో ప్రెసిడెంట్ మరియు ప్రైమ్ మినిస్టర్ సిరిసేన మరియు ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి రానిల్ విక్రమసింఘే వీళ్ళు తమిళియన్స్ ఈ పార్టీని రిప్రజెంట్ చేసే పార్టీకి సంబంధించిన వాళ్ళిద్దరి మధ్య గొడవలు వస్తాయి. ఆ తర్వాత ఒక టెర్రర్ అటాక్ జరుగుతుంది 2019లో. ఆ తర్వాత మళ్ళీ ఎన్నికలు జరిగినప్పుడు గోతబ్య రాజపక్స మరి ప్రెసిడెంట్గా ఎన్నికవుతారు. 2020లో పార్లమెంట్ ఎన్నికలు జరిగినప్పుడు రాజపక్స యొక్క పార్టీ మహేంద్ర రాజపక్స ప్రైమ్ మినిస్టర్గా విన్ అవుతారనమాట. ఆ విధంగా వీళ్ళు ఎవరైతే మీ రాజపక్సాస్ ఉన్నారో వీళ్ళు సిన్హలీస్ అనేవాళ్ళు మెజారిటీ పీపుల్. సో ఈ సిన్హలీస్ నేషనలిజంని రిప్రజెంట్ చేస్తూ ఉంటారనమాట. మెజారిటేరియనిజం అనేటటువంటిది వాళ్ళ పాలసీలో డామినెంట్గా కనిపిస్తూ ఉంటుంది.
దాంతోపాటు చైనా ఫేవర్గా ఉండడము, ఇలాంటివి కొంత ఇష్యూస్ అనేటటువంటి ఉన్నాయి. బ్రీఫ్గా అయితే చైనా అసలు శ్రీలంకలో ఏమేం జరిగింది ఎప్పటి నుంచి అన్నది పొలిటికల్ హిస్టరీ ఇదన్నమాట. ఇప్పుడు మనము ఇండియా శ్రీలంక రిలేషన్స్ గురించి చదువుదాం. ఇప్పటివరకు మనం చూసింది ఓన్లీ శ్రీలంకలో ఏ విధంగా పరిస్థితి ఉంది అని. మరి ఇండియా శ్రీలంక రిలేషన్స్ ఎలా ఉన్నాయి? మనం ఇండియా శ్రీలంక రిలేషన్స్ని ఇన్ని డైమెన్షన్స్ నుంచి చూడొచ్చు. పొలిటికల్, ఎకనామిక్, స్ట్రాటజిక్, కల్చరల్, టెక్నికల్, ఇంటర్నేషనల్ కోఆపరేషన్, ఈ అన్ని డైమెన్షన్స్ నుంచి మనం చదువుకుందాం. ఫస్ట్ వచ్చేటప్పటికి పొలిటికల్ ఇష్యూస్ రెండు దేశాల మధ్య ఉన్న వాటిలో తమిళ్ రైట్స్, దాని రిలేటెడ్ ఇష్యూస్, ఫిషర్మెన్ మరియు వాళ్ళ యొక్క ఇష్యూస్, కచ్చతీవు అనే ఒక ఐలాండ్ ఉంది. ఆ ఐలాండ్ గ్రూప్ అనేటటువంటిది ఇండియా శ్రీలంక మధ్యలో ఒక డిస్ప్యూట్ అన్నమాట. సో ఈ మూడు విషయాల్ని మనం చూద్దాం. ఫస్ట్ వచ్చేటప్పటికి తమిళ్ రైట్స్ ఇష్యూ. మనం ఏమన్నాం, 1948లో ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి మెజారిటేరియనిజం, సిన్హలీస్ మెజారిటేరియనిజం ఉండడము, సిన్హలీస్ అనేటటువంటి లాంగ్వేజ్కి అఫీషియల్ లాంగ్వేజ్గా గుర్తింపు ఇవ్వడము, ఈ విధంగా చేస్తూ మైనారిటీ గ్రూప్స్ మీద మరి ఈ విధంగా చేయడం వల్ల రకరకాల గ్రూప్స్ ఫామ్ అయ్యాయి. వాటిలో ఎల్టీటీఈ అనే గ్రూప్ ఫామ్ అయింది. ఇవన్నీ చదువుకున్నాం, గుర్తుందా? ఇందాకే చూసాం. అయితే 1987లో ఇండియా శ్రీలంక కలిసి ఒక అగ్రిమెంట్ చేసుకున్నాయి, ఇండో శ్రీలంక అగ్రిమెంట్. దాంట్లో 13th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్, 13th అమెండ్మెంట్ తీసుకొని రావాలి అన్నారనమాట. దాంట్లో ఏమని చెప్పారు, ఇదిగో తమిళ్ మెజారిటీ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో వాటిలో ప్రావిన్షియల్ కౌన్సిల్స్ అనేవి తీసుకొని రావాలి. వాటిలో ఎడ్యుకేషన్, హెల్త్, అగ్రికల్చర్, ఇలాంటి పోలీస్, ల్యాండ్ అండ్ పోలీస్ వెరీ ఇంపార్టెంట్. ఈ సబ్జెక్ట్స్ అన్నిటినీ కూడా ప్రావిన్షియల్ అడ్మినిస్ట్రేషన్కి ఇవ్వాలి. సెంట్రలైజ్డ్గా యూనియన్ లెవెల్లో అన్నీ చూడడం కాదు, ప్రావిన్షియల్ లెవెల్లో వాళ్ళకి అటానమీ ఇవ్వాలి అన్నది దాంట్లో ప్రొవిజన్స్. అయితే దీంట్లో ల్యాండ్ రైట్స్ అక్కడ ఉన్న వాళ్ళకి ఇవ్వడము, పోలీస్ అక్కడ ఉన్నటువంటి ప్రావిన్సెస్కి అప్పగించడం జరగలేదు, ఇంప్లిమెంటేషన్ జరగలేదు. సో మనం ప్రతిసారి ఏమని చెప్తూ ఉంటాం, 13th అమెండ్మెంట్ని ఇంప్లిమెంట్ చేయండి అని చెప్తూ ఉంటాం. మరి రీసెంట్గా ఎన్నికైనటువంటి గవర్నమెంట్ ఏదైతే ఉందో అది సిన్హలీస్ మెజారిటేరియనిజంని రిప్రజెంట్ చేయడంతో మరి ఈ పర్టికులర్ ఇష్యూ అనేది వాళ్ళు ఎప్పటికప్పుడు వెనక్కి నెట్టుతూ వస్తూ ఉన్నారనమాట. కానీ అది మనకి ఇండియాలో పొలిటికల్లీ సిగ్నిఫికెన్స్ ఉన్నటువంటి ఇష్యూ. సో దాంతో మరి మన ఇన్వాల్వ్మెంట్ అనేది కొన్నిసార్లు శ్రీలంకలో క్రిటిసైజ్ చేస్తూ ఉంటారు. మా యొక్క ఇంటర్నల్ ఇష్యూ కదా ఇండియా ఎందుకు ఇన్వాల్వ్ అవ్వాలి అని. కానీ రెండు దేశాల మధ్య జరిగినటువంటిది ఇండో శ్రీలంక అకార్డ్ ప్రకారమే మేము ఇన్వాల్వ్ అవుతున్నాము అన్నట్టుగా మనం చెప్తూ ఉంటాం. ఇది పొలిటికల్ ఇష్యూ కావడం వల్ల, తమిళ్ ఓట్స్ ఇవన్నీ ఉండడం వల్ల ఇది ఒక ఇంపార్టెంట్ ఇష్యూగా మనం పరిగణిస్తాం. నెక్స్ట్ ఇష్యూ ఫిషర్మెన్ ఇష్యూ. మనం ఇందాక మ్యాప్లో చూసాం, గుర్తుందా? ఇక్కడ చాలా నారో రీజన్ ఉంది, చాలా తక్కువ రీజనే ఈ ఇండియా శ్రీలంక మధ్యలో ఉంది కదా. సో ఇక్కడ ఫిషర్మెన్ ఇటు నుంచి ఇటు క్రాస్ అవ్వడము, లేదా అటు నుంచి ఇటు రావడము, వీటి వల్ల మనకి ఇక్కడ క్రాస్ అవ్వగానే మా బౌండరీలోకి మీరు వచ్చారని చెప్పేసి వాళ్ళని అరెస్ట్ చేయడం, మన ఫిషర్మెన్ అటు సైడ్ వెళ్ళారని మన వాళ్ళని అటు సైడ్ అరెస్ట్ చేయడం, ఇలాంటివి జరుగుతూ ఉన్నాయన్నమాట. ఇక్కడ చూడండి, ఇండియన్ ఫిషర్మెన్ ఇంతకుముందు ఈ రీజన్ మొత్తంలో ఫిషింగ్ అనేది చేపట్టేవాళ్ళు. అయితే మనకి గల్ఫ్ ఆఫ్ మన్నార్, పాక్ బే ఈ రీజన్లో 1974, 1976 ఆ సంవత్సరాల్లో రెండు దేశాలు కలిసి ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ బౌండరీ లైన్ IMBL అనే దాన్ని సైన్ చేసుకున్నాయన్నమాట. ఈ IMBL అనేటటువంటిది సైన్ చేసుకున్నాక ఇది మీ సైడ్, ఇది మా సైడ్ అని క్లియర్గా చెప్పుకున్నాం. మనకి వాళ్ళకి ఫిషింగ్ పాలసీస్లో డిఫరెన్స్ ఉంది. మనకి ట్రాలర్స్ అంటారు. ట్రాలర్స్ అంటే ఏంటి, పెద్ద పెద్ద షిప్లలో వెళ్ళి అండర్ గ్రౌండ్లో నుంచి కూడా ఇట్లా ఫిషింగ్ అనేది చేయొచ్చు. కానీ వాళ్ళకి అండర్ గ్రౌండ్ ట్రాలింగ్ అనేది వాళ్ళ సైడ్ అది ఇల్లీగల్ అన్నమాట, మన సైడ్ లీగల్. సో మన వాళ్ళు ఇటు క్రాస్ చేసుకొని వెళ్ళి ఇక్కడ అండర్ గ్రౌండ్ ట్రాలింగ్ చేపట్టడము అట్లా చేస్తూ ఉన్నారు. దాంతో అరెస్టులు చేయడము, జైల్లో పెట్టడము, ఫైన్స్ విధించడము, ఈ విధంగా అరెస్ట్ చేసినప్పుడల్లా తమిళనాడులో గొడవ అవుతుంది. ఇండియా శ్రీలంక మళ్ళీ దాని గురించి మాట్లాడుకోవడం అన్నమాట. ఫిషర్మెన్ క్రైసిస్ ఎస్పెషల్గా అండి, అది లైవ్లీహుడ్స్కి సంబంధించిన ఇష్యూ అవ్వడంతో చాలా సెన్సిటివ్ ఇష్యూ అన్నమాట, జీవనాధారానికి సంబంధించిన విషయం కావడంతో. సో దీన్ని మరి సాల్వ్ చేసుకోవాలి. ప్రస్తుతానికి ఇంకా ఇలా ఫిషర్మెన్ ఇష్యూ అనేది కొనసాగుతూనే ఉంది రెండు దేశాల మధ్య. దాన్ని సాల్వ్ చేసుకోవాలి. మనం లాస్ట్లో సొల్యూషన్స్ చూద్దాం, ప్రస్తుతానికి ఓన్లీ ఇష్యూస్ చూద్దాం. నెక్స్ట్ ఇష్యూ కచ్చతీవు ఐలాండ్స్. కచ్చతీవు అనే ఐలాండ్స్ ఇక్కడ ఉన్నాయన్నమాట.
మనకి కచ్చతీవు ఐలాండ్స్ మన ఫిషర్మెన్ ఇక్కడికి ఫ్రీగా వెళ్తూ ఉండేవాళ్ళు, వస్తూ ఉండేవాళ్ళు. అయితే మనకి 1976లో ఏమైందని చెప్పాము? ఇదిగో ఈ ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ బౌండరీ లైన్, రెండు దేశాల మధ్య ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ బౌండరీ లైన్ అనేటటువంటిది అగ్రీ చేసుకోవడం జరిగింది. అప్పుడు ఇది కరెక్ట్గా ఈ బార్డర్ రీజన్లో ఉండడము, అది శ్రీలంక సైడ్కి వెళ్ళిపోయింది. ఈ 1976 అంటే అప్పట్లో మన ప్రైమ్ మినిస్టర్ ఎవరు? ఇందిరాగాంధీ గారు. చాలామంది చెప్తూ ఉంటారు ఇందిరాగాంధీ వాళ్ళకి కచ్చతీవు ఐలాండ్స్ని ఇచ్చేసింది అని. సో ఒక ప్రైమ్ మినిస్టర్ ఎప్పుడు ఒక ఇండివిజువల్ ఇవ్వలేరండి. ఆ గవర్నమెంట్ అనేటటువంటిది ఇంటర్నేషనల్ రూల్స్కి అనుగుణంగా ఐఎంబిఎల్ ఏదైతే రెండు దేశాలు కలిసి ఇది డిక్లేర్ చేసుకున్నాయో, ఇది ఇంటర్నేషనల్ అగ్రిమెంట్, ఇంటర్నేషనల్గా అగ్రీ చేసుకున్నటువంటి ప్రిన్సిపల్స్ ప్రకారం చేసుకున్న అగ్రిమెంట్. అది గీయడంతో మధ్యలో ఇది అటు సైడ్కి వెళ్ళిపోయింది. అది కచ్చతీవు ఐలాండ్స్, వాటికి మాకు యాక్సెస్ ఉండాలి అన్నది మన వాళ్ళ యొక్క డిమాండ్ అన్నమాట. ఆ ఐలాండ్స్ మావే, హిస్టారికల్గా మేమే దాన్ని చూసుకుంటూ వచ్చాము, ఇప్పుడు మీకు ఎలా చెందుతాయి అన్నారు. ఐఎంబిఎల్ లైన్ ఇలా ఉంది కాబట్టి ఇవి మాకు చెందుతాయి అన్నది వాళ్ళు. ఆ విధంగా ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ బౌండరీ లైన్ ద్వారా దీని ద్వారా డివైడ్ అవ్వబడినటువంటి కచ్చతీవు ఐలాండ్స్ ఇంపార్టెంట్. ఎస్పెషల్గా ఇక్కడ ఎందుకు ఇంపార్టెంట్ ముందంతా పట్టించుకోలేదు, కానీ ఇక్కడ ఎప్పుడైతే ఆయిల్ డిపాజిట్స్ ఉన్నాయి, ఫిషింగ్కి ఇది ఒక ఇంపార్టెంట్ జోన్ అని మనకు అర్థమైందో అప్పుడు ఈ ఐలాండ్స్ మీద రెండు దేశాలు కాంట్రవర్సీ మొదలుపెట్టాయన్నమాట. రైట్, అవి పొలిటికల్ ఇష్యూస్. మరి ఎకనామిక్ అండ్ ట్రేడ్ ఇష్యూస్ ఏమున్నాయి? శ్రీలంక అనేటటువంటిది ఇండియాతో లార్జెస్ట్ ట్రేడింగ్, శ్రీలంకకి ఇండియా అనేది మేజర్ ట్రేడింగ్ పార్ట్నర్స్ అన్నమాట. సార్క్ కంట్రీస్లో ఇండియా అనేటటువంటిది శ్రీలంకతో లార్జెస్ట్ ట్రేడ్ పార్ట్నర్ గ్లోబల్గా ఉంది. మరి శ్రీలంకన్ ఎక్స్పోర్ట్స్ కనుక చూసుకుంటే సబ్స్టాన్షియల్గా పెరుగుతూ వచ్చాయి. ఎస్పెషల్గా రెండు దేశాల మధ్య ఒక ట్రేడ్ అగ్రిమెంట్ అనేది ఉంది, ఇండియా శ్రీలంక ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అని. దీంట్లో మనము శ్రీలంక నుంచి వచ్చే గూడ్స్ మీద చాలా తక్కువ టారిఫ్ వేస్తున్నాం. వాళ్ళు టారిఫ్ తగ్గించినా లేకపోయినా సరే మనం తక్కువ టారిఫ్ వేయడం మొదలుపెట్టాం. ఎందుకని? చిన్న కంట్రీ, ఎకనామికల్లీ సపోర్టివ్గా ఉండాలి అని చెప్పి 2000 సంవత్సరం నుంచి ఇండో శ్రీలంక ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనేటటువంటిది ఉందన్నమాట. అయితే రూల్స్ ఆఫ్ ఆరిజిన్ అంటే ఎక్కడి నుంచి వస్తున్నాయి? చైనా నుంచి శ్రీలంకకి ఇంపోర్ట్ చేసుకొని శ్రీలంక నుంచి మన దేశంలోకి వస్తే ట్యాక్స్ లేకుండా ఉంటుందా? ఉండదు. ఆ వస్తువు యొక్క రూల్ ఆఫ్ ఆరిజిన్ ఏంటి? ఆరిజిన్ ఎక్కడి నుంచి? మీ కంట్రీ నుంచి అయితేనే మేము ఈ విధంగా తక్కువ టారిఫ్స్ విధిస్తాము. ఆ విధంగా అగ్రిమెంట్స్ చేసుకున్నాము. ఆ తర్వాత ఎకనామిక్ అండ్ ట్రేడ్ రిలేషన్స్లో ఇండియా యొక్క ఎక్స్పోర్ట్స్ అనేవి పెరుగుతూ వస్తున్నాయి శ్రీలంకకి. కానీ శ్రీలంక నుంచి మనకు వచ్చే ఎక్స్పోర్ట్స్ తక్కువగానే ఉన్నాయి. ఎందుకంటే మన యొక్క ఇండస్ట్రీ వాళ్ళకంటే కాంపిటేటివ్గా ఉండడము, వాళ్ళు మనకి ఎక్స్పోర్ట్ చేసేటటువంటి వస్తువుల్ని ప్రొడ్యూస్ చేయకపోవడము. ఫర్ ఎగ్జాంపుల్ టీ, ఇవన్నీ వాళ్ళ యొక్క మేజర్ ఎక్స్పోర్ట్స్. కానీ మన దేశంలో కూడా అవి ప్రొడ్యూస్ అవుతున్నాయి, మనం కూడా ఎక్స్పోర్ట్ అదే కదా. సో అట్లా వాళ్ళ దగ్గర మనకి ఎక్స్పోర్ట్ చేసే వస్తువులు అవి లేకపోవడం వల్ల వాళ్ళు మన దగ్గర నుంచి ఎక్కువ ఇంపోర్ట్ చేసుకోవడం, మనం వాళ్ళకి ఎక్కువ ఎక్స్పోర్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. దాంతో ట్రేడ్ డెఫిసిట్ అనేది మరి శ్రీలంక వైపుగా ఉందన్నమాట. ట్రేడ్ డెఫిసిట్ ఉంది, వాళ్ళ దగ్గర నుంచి మనమేమో ఎక్కువ ఇంపోర్ట్ చేసుకుంటాం, మనం మన దగ్గర నుంచి ఎందుకు చేసుకోరు అన్నది క్వశ్చన్. కానీ అక్కడ వస్తువులు లేవు కదా చేసుకోవడానికి, అది అక్కడ లాజిక్ అన్నమాట. మరి ఎకనామిక్ ట్రేడ్ రిలేషన్స్లో ఇంకా ఇంపార్టెంట్ విషయాలు ఏంటి అంటే చూడండి, మనము డెవలప్మెంటల్ అసిస్టెన్స్, మన చుట్టూ ఉన్నటువంటి చిన్న చిన్న దేశాలు, భూటాన్, వీటన్నిటికీ మనం డెవలప్మెంటల్ అసిస్టెన్స్ అందిస్తూ ఉంటాం. సో ఆ డెవలప్మెంటల్ అసిస్టెన్స్లో $3 బిలియన్ వరకు శ్రీలంకకు డెవలప్మెంటల్ అసిస్టెన్స్గా మనం ప్రామిస్ చేశాము. ఇండియన్ హౌసింగ్ ప్రాజెక్ట్ అన్న పేరుతో 50,000 పక్కా హౌసెస్ని మనం అక్కడ బిల్డ్ చేస్తూ ఉన్నామన్నమాట. దాంతోపాటు నార్త్ ఈస్టర్న్ పార్ట్లో ట్రింకోమలి అనేటటువంటి ప్లేస్, అక్కడ పోర్ట్ని డెవలప్ చేస్తూ ఉన్నాము. అయితే రెండు దేశాల మధ్య ఈ ఎకనామిక్ రిలేషన్స్, ఎస్పెషల్గా డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్లో ఉన్న ప్రాబ్లం ఏంటి అంటే డిలే. మనం ఒక ప్రాజెక్ట్ చేస్తామని ప్రామిస్ చేస్తాము, డిలే చేస్తాము, అది ఒక ఇష్యూగా మారింది. దాంతోపాటు మనము శ్రీలంకకు అప్పు ఇచ్చాం. వాళ్ళ అప్పులో చూడండి, ఇండియా 2% అప్పు ఇండియా నుంచి తీసుకున్నటువంటిదే ఓవరాల్గా. చైనా నుంచి మీరు గమనించి చూస్తే 10% అప్పు ఓన్లీ ఒక కంట్రీ నుంచే వాళ్ళు తీసుకున్నారు. అందుకే డెట్ ట్రాప్ అని కూడా వాడుతూ ఉంటారు పదం. సో అందరికీ అప్పు ఇవ్వడము, వాళ్ళ పొలిటికల్ గ్రిప్లో పెట్టుకోవడానికి డెట్ని ట్రాప్గా వాడుకోవడము, డెట్ ట్రాప్ డిప్లొమసీ అంటారు చైనా ఇది అన్నట్టుగా. బట్ ఇండియా డెవలప్మెంటల్ అసిస్టెన్స్ ఎక్కువగా ఇస్తూ ఉంటుంది మన శ్రీలంకకు సంబంధించి.
ఇక్కడ చూడండి, డెవలప్మెంటల్ అసిస్టెన్స్ ఏ ఏ ప్రాజెక్ట్స్కి ఇచ్చారు ఏంటి అని చెప్పేసి ఇండియా శ్రీలంక కలిసి డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు. ఎస్పెషల్గా అక్కడ ఉన్నటువంటి పీపుల్ యొక్క సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్కి, లైవ్లీహుడ్ సపోర్ట్కి, వాటన్నిటి కోసం మనం చాలా ప్రాజెక్ట్స్, హెల్త్ కేర్, ఎడ్యుకేషన్, వాటర్ శానిటేషన్, ఈ ఏరియాస్లో చాలా ప్రాజెక్ట్స్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాం. అదే చైనా వచ్చేటప్పటికి లార్జ్ స్కేల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, పోర్ట్స్ బిల్డ్ చేయడము, రోడ్స్ బిల్డ్ చేయడము, వాటిలో ఎక్కువగా చైనా అనేది ఇన్వెస్ట్ చేసిందనమాట. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటి అంటే, లార్జ్ స్కేల్ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ప్రాజెక్ట్స్లో ఫర్ ఎగ్జాంపుల్ హంబన్ తోట, ఇక్కడ చూడండి హంబన్ తోట అంటున్నాం. సో ఈ పర్టికులర్ ప్లేస్లో ఈ పోర్ట్ బిల్డ్ చేయడానికి ఫస్ట్ మనకి ఇస్తామని చెప్పి చైనాకి ఇచ్చారు. దాంతో గొడవ. ఇప్పుడు మనం ఇది డెవలప్ చేస్తున్నాం, ట్రింకోమలి అనే పోర్ట్. కొలంబో పోర్ట్ ఆల్రెడీ పోర్ట్ ఉంది, ఇక్కడ ఒక టర్మినల్, కంటైనర్ టర్మినల్ డెవలప్ చేయడానికి ప్రాజెక్టు మనకి ఇవ్వండి అన్నాము, అది పెండింగ్లో అలానే ఉంది. ట్రింకోమలి పోర్టు ఇండియా డెవలప్ చేస్తూ ఉంది, హంబన్ తోట పోర్ట్ అనేది చైనాకి ఇచ్చారు. అదేవిధంగా ఈ ప్రాంతంలో చాలా ప్రాజెక్ట్స్ చైనా చేస్తున్నాయి. దాంతో బ్యాలెన్సింగ్ కోసం హంబన్ తోటలో ఎయిర్పోర్ట్ ప్రాజెక్టు ఇండియా వాళ్ళకి ఇచ్చేసి హంబన్ తోట పోర్ట్ ప్రాజెక్ట్ వచ్చేటప్పటికి చైనాకి ఇవ్వడం జరిగిందనమాట. సో అందుకే ఇక్కడ బ్యాలెన్సింగ్ యాక్ట్ అంటున్నాం. వాళ్ళ దగ్గర నుంచి ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మనకి సబ్మెరీన్స్ అవి కొనుక్కుంటున్నారు, మన దగ్గర లోన్స్ అవన్నీ తీసుకోవడము, హంబన్ తోట ఎయిర్పోర్ట్లో మనం ఇన్వెస్ట్ చేయబోతున్నాం అని చెప్తున్నారు. ఆ విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ప్రాజెక్ట్స్లో చైనాకి ఇండియాకి మధ్య ఉండేటటువంటి ఆ గొడవని వివిధ కంట్రీస్ కొంత అడ్వాంటేజ్గా తీసుకుంటున్నాయండి. ఎస్పెషలీ నేపాల్, శ్రీలంక కూడా చూడండి, రెండు ఇన్వెస్ట్ చేయడానికి పోటీ పడుతున్నాయన్నమాట. ఎందుకంటే మనకేం వాళ్ళ మీద ప్రేమ కాదండి, అది స్ట్రాటజిక్గా చాలా ఇంపార్టెంట్ ప్రాంతము శ్రీలంక, అందుకోసం. నెక్స్ట్ స్ట్రాటజిక్ ఇష్యూస్ పరంగా చూస్తే ఇండియా శ్రీలంక మధ్య ఏ విధమైన రిలేషన్స్ ఉన్నాయి? మిత్రశక్తి అనేటటువంటిది రెండు ఆర్మీస్ మధ్య జరిగేటటువంటి జాయింట్ ఎక్సర్సైజ్. స్లైనెక్స్ అనేది ఇండియా మరియు శ్రీలంక నేవీ మధ్య జరిగేటటువంటి జాయింట్ ఎక్సర్సైజ్. అదేవిధంగా ఇండియా అనేటటువంటి శ్రీలంకన్ మిలిటరీ వాళ్ళకి ట్రైనింగ్ అనేటటువంటిది, ఆర్మ్డ్ ఫోర్సెస్కి ట్రైనింగ్ ఇప్పించడము, ఇలాగా కోఆపరేషన్ అనేది బాగా బెటర్గా ఉంది. కానీ కొన్ని ఇష్యూస్ కూడా ఉన్నాయి. అవి ఏమేంటి? వన్ బెల్ట్ వన్ రోడ్ అనేటటువంటి చైనా యొక్క ప్రాజెక్ట్లో మరి శ్రీలంక అనేది పార్ట్గా ఉంది. రకరకాల ప్రాజెక్ట్స్ని వాటి అప్రూవ్ చేయడం జరిగింది. అదో మనం ఒక స్ట్రాటజిక్ థ్రెట్గా చెప్తున్నాం. మనకి స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ అనే థియరీ ఉందండి. అంటే వివిధ ప్రాజెక్ట్స్, ఎస్పెషల్లీ పోర్ట్స్, వీటి ద్వారా ఇండియాని ఎన్సర్కిల్ చేసేందుకు మన చైనా తీసుకున్నటువంటిది అనమాట. హంబన్ తోట అనేది శ్రీలంకలో, గ్వాదర్ అనే పోర్ట్ పాకిస్తాన్లో, క్యాప్క్యూ అనేటటువంటిది మయన్మార్లో, ఈ విధంగా రకరకాల ప్రాజెక్ట్స్ని తీసుకొని ఇండియాని ఎన్సర్కిల్ చేసేటటువంటి దాంట్లో శ్రీలంక పార్ట్నర్గా ఉండడం అనేది మనకు ఒక స్ట్రాటజిక్ ప్రాబ్లంగా మనం పరిగణిస్తూ ఉంటాము. ఇక్కడ చూడండి, హంబన్ తోట అనేది ఇక్కడ మాల్దీవ్స్లోను, గ్వాదర్ అనే పోర్టు, ఇక్కడ మయన్మార్కి సంబంధించి చిట్టగాంగ్ అనే పోర్టు, బంగ్లాదేశ్కి సంబంధించి చిట్టగాంగ్, మయన్మార్కి సంబంధించి క్యాప్క్యూ అనే పోర్టు, ఇట్లా ఇవన్నీ కూడా స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ రూట్స్గా మనం పరిగణిస్తూ ఉన్నాము. అవన్నీ ఇండియా చుట్టూ ఉండడం అనేది మనం ఒక కన్సర్న్గా చెప్తున్నామన్నమాట. వెరీ ఇంపార్టెంట్, మనం ఒక కన్సర్న్గా చెప్తూ ఉన్నాము. జాగ్రఫీలోనూ ఇది ఇంపార్టెంట్ అండి. కానీ శ్రీలంకకి అడ్వాంటేజే కదా, శ్రీలంక వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ కావాలి, ట్రేడ్ కావాలి. అది చైనా ఇస్తే చైనాతో క్లోజ్గా ఉంటుంది, మనతో క్లోజ్గా ఉండాలి. మనం డబ్బులు ఇవ్వము, మాకేమో డబ్బులు కావాలి. మీరు ఎలాగో ప్రాజెక్ట్స్ సరిగా చేయరు, మేము కనీసం వాళ్ళైనా మా ప్రాజెక్ట్స్ టైంలీ ఇంప్లిమెంట్ చేస్తారు, అటువంటి ఉద్దేశంతో కోఆపరేట్ చేసుకుంటున్నారు. బట్ అక్కడ డెట్ ట్రాప్లోకి అది మునిగిపోతున్నారన్న విషయం క్లారిటీగా అక్కడ శ్రీలంక అనేటటువంటిది గ్రహించాలి. అది మనం చెప్పే విషయం అన్నమాట. నెక్స్ట్ ఏరియా ఆఫ్ కోఆపరేషన్ వచ్చేటప్పటికి టెక్నికల్ కోఆపరేషన్. మనకి న్యూక్లియర్ కోఆపరేషన్ అగ్రిమెంట్ అనేది ఉంది ఇండియా శ్రీలంక మధ్యలో. ఇదిగో న్యూక్లియర్, దీనికి సంబంధించి నాలెడ్జ్, ఎక్స్పర్టైజ్ వీటన్నిటినీ షేర్ చేసుకునేందుకు న్యూక్లియర్ ఎనర్జీ కోసం రెండు దేశాలు అగ్రిమెంట్ చేసుకున్నాయి. సార్క్ శాటిలైట్, దాంట్లోనూ రెండు దేశాలు పార్ట్నర్స్గా ఉన్నాయి. స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, ఈ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేది ఇండియా మరియు శ్రీలంక కోఆర్డినేట్ చేసుకుంటున్నాయి. ఇండియా శ్రీలంక ఎకనామిక్ అండ్ టెక్నికల్ కోఆపరేషన్ అగ్రిమెంట్, అది ఇంకా ఫైనలైజ్ అవ్వలేదు, ప్రపోజ్డ్ అనమాట. సో ఆ విధంగా మనము ఇండియా శ్రీలంక టెక్నికల్ కోఆపరేషన్ అనేది జరుపుకుంటూ ఉన్నాము.
మరి కల్చరల్గా ఏ విధమైన రిలేషన్స్ ఉన్నాయి? కల్చరల్ రిలేషన్ అనేది అన్నిటికంటే స్ట్రాంగెస్ట్ రిలేషన్ అని చెప్పచ్చు. ఎస్పెషలీ బుద్ధిజం అనేటటువంటి లింక్ ఏదైతే ఉందో మనము చదువుకొని ఉంటే మహాయాన బుద్ధిజం అనేటటువంటిది, మహాయాన బుద్ధిజం, హీనయాన బుద్ధిజం, ఇవి 2 ఫార్మ్స్ ఆఫ్ బుద్ధిజమ్స్. అవి ఏ విధంగా శ్రీలంకలోకి ఎంటర్ అయ్యాయి? శ్రీలంక ఇప్పుడు ప్రిడామినెంట్లీ బుద్ధిస్ట్ కంట్రీ. సిన్హలీస్ అని చెప్తూ ఉన్నాం కదా, సిన్హలీస్ అనే వాళ్ళు మరి బుద్ధిజం అనే రిలీజన్ని ఫాలో అవుతారు. మరి కల్చరల్ కోఆపరేషన్ అగ్రిమెంట్ అనేది 1977లో 2 దేశాలు కలిసి మరి సైన్ చేసుకున్నాయి. కల్చరల్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్ అనేటటువంటివి మరి కండక్ట్ చేస్తూ ఉంటాం. ఇండియన్ కల్చరల్ సెంటర్ అనేటటువంటిది కొలంబో యూనివర్సిటీలో దీంట్లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇదిగోండి 2600th ఇయర్ మరి బుద్ధ ఎన్లైటన్మెంట్ జరిగి 2600 సంవత్సరాలు అయినందుకు గాను దాన్ని కమమరేట్ చేసుకోవడం జరిగింది. ఇలాగ ఈ టూరిస్ట్ని పెంచడం కోసం మరి ఎన్నో రకాల బుద్ధిస్ట్ సైట్స్ అనేటటువంటివి ఉన్నాయి. దానికి టూరిస్ట్ సైట్స్ విజిట్స్కి వీటికి ఈ వీసా, ఇక్కడికి జస్ట్ ఆన్లైన్లో అప్లై చేసుకొని ఇక్కడికి వచ్చేయచ్చు. అట్లాంటి ఈ వీసాస్ని మరి చాలా తక్కువ కాస్ట్తో వచ్చేలాగా చేయడము, దాంతోపాటు మన ఇండియన్ ఆరిజిన్కి సంబంధించి వ్యాపార నిమిత్తంగాను వివిధ రకాల జాబ్స్ కోసం రీసెంట్గా ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి మరి అక్కడ సెటిల్ అయిన వాళ్ళు సుమారుగా 1.6 మిలియన్ అంటే 16 లక్షల మంది ఇండియన్ ఆరిజిన్ డయాస్పోరా అనేటటువంటిది ఉంది. ఇవన్నీ కూడా కల్చరల్ లింక్స్ మన 2 దేశాల మధ్య. అదేవిధంగా ఇంటర్నేషనల్ కోఆపరేషన్ వైజ్గా చూసుకుంటే బిమ్స్టెక్ అనేటటువంటి గ్రూప్లో బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్, బిమ్స్టెక్, సార్క్, సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్, ఇలాగ ఇండియన్ ఓషన్ రిమ్ కంట్రీస్ అంటాం. దాంట్లో ఇండియన్ ఓషన్ రిమ్ కంట్రీస్ IOR అనేటటువంటి గ్రూపింగ్లో ఇండియా, శ్రీలంక భాగంగా ఉన్నాయి. రీసెంట్గా మనం చూస్తే కోస్టల్ రాడార్ నెట్వర్క్ అంటాం. ఈ కోస్టల్ రాడార్ నెట్వర్క్ అనేటటువంటి దాంట్లో మనము ఇండియా, శ్రీలంకనే కాకుండా బంగ్లాదేశ్, ఈ మయన్మార్, మాల్దీవ్స్ వీటన్నిటినీ దీంట్లో భాగస్వామ్యులుగా చేయడం కానివ్వండి. ఇండియన్ ఓషన్ ఫ్యూజన్ సెంటర్, ఇండియన్ ఓషన్ పార్ట్లో ఇన్ఫర్మేషన్ ఫ్యూజన్ సెంటర్స్ని సెటప్ చేశాము. దాంట్లోనూ శ్రీలంక అనేటటువంటిది మనకి పార్ట్నర్ కంట్రీగా ఉంది. దాంతోపాటు మనకి వివిధ రకాలైనటువంటి UN కానీ, WTO కానీ ఇలాంటి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్లో శ్రీలంక, ఇండియా 2 డెవలపింగ్ కంట్రీస్ అవ్వడంతో వాటి యొక్క కోఆపరేషన్ బాగా ఉంది. అయితే UNHRC అనేటటువంటి దాంతో తమిళ్ మైనారిటీ మీద అట్రాసిటీస్ జరిగాయి అన్న దానికి సంబంధించి శ్రీలంకకి ఎగెయినెస్ట్గా మనం ఓటేసున్నాం. అది ఒక చిన్న మైనర్ ఇష్యూనే. బట్ ఓవరాల్గా డెవలప్మెంటల్గా ఇంటర్నేషనల్ కోఆపరేషన్ వైజ్గా చూస్తే చాలా బెటర్ రిలేషన్ అనేది ఇంటర్నేషనల్ రిలేషన్స్ వైజ్గా ఉంది. మరి ఇందాక అనుకున్నట్టు కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. బెటర్ రిలేషన్స్ ఉన్నా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మరి వాటిని ఏ విధంగా సాల్వ్ చేసుకోవాలి? ఫిషింగ్ ఇష్యూ, 2 దేశాలకు సంబంధించిన ఫిషర్మెన్ని అలో చేసుకునేలాగా ఏ విధైనా ఒక అగ్రిమెంట్ చేసుకోవడము. మ్యారీటైమ్ కోఆపరేషన్, మరి ఈ జాయింట్ ప్యాట్రోలింగ్ నేవీతో కానీ కమ్యూనికేషన్ సిస్టమ్స్ని స్ట్రెంగ్తెన్ చేసుకోవడం కానీ ఇవి చేపట్టడము. ప్రాజెక్ట్ డెలివరీలో డిలేస్ ఉన్నాయి, అది ఆన్ టైంలో అయ్యేలాగా చూడడము. లైక్ మైండెడ్ కంట్రీస్, ఇప్పుడు జపాన్ వీటన్నిటితో కలిసి చైనా యొక్క ఇన్ఫ్లుయెన్స్ని తగ్గించేలాగా మిగిలిన వాటన్నిటితో కలిసి ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ప్రాజెక్ట్స్ వాటన్నిటిలో ఇన్వెస్ట్మెంట్స్ వైపుగా వెళ్ళడము. శ్రీలంక యొక్క సెన్సిటివిటీస్ని కూడా మనం చూసుకుంటూ ముందుకు వెళ్ళడము. ఈ విధంగా ఇండియా శ్రీలంక రిలేషన్స్ ఇంకా ఎలా బెటర్గా ఉండొచ్చు అన్నదానికి మనం చూసుకుంటాం. ఇది మనకి ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ 2 పాయింట్ ఆఫ్ వ్యూస్లోనూ ఇంపార్టెంట్ అండి. జాగ్రత్తగా ఒకసారి రివిజన్ చేసి పెట్టుకోండి. దీనికి సంబంధించిన నోట్స్ నేను మీకు నోట్స్ PDF అనేటటువంటిది ఈ వీడియో డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉంటుంది. దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకొని చదువుకోవచ్చు. దీనికి సంబంధించి ఇంకా ఏమైనా ఇంప్రూవ్మెంట్స్ కానీ, బెటర్మెంట్స్ కానీ, సజెషన్స్ కానీ, లేదా మీ డౌట్స్ కానీ వాటన్నిటినీ మీరు కమెంట్ సెక్షన్లో ప్లేస్ చేయొచ్చు. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.